మీరు ఇప్పుడు ఏవయ్యా 6వ తారీఖుతో ఇంకో నేను కొన్నా ఇక్కడ బీర్లు మా ఫ్రెండ్స్ వస్తే 3వ తారీఖుతో అయిపోయిన బీర్లని 9వ తారీఖు వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు అడిగితే దాచేస్తున్నారు, తీసేస్తున్నారు వీళ్ళు. ఇది ఈ వ్యవహారం యానో ఇది ఏంటిది హోల్సేల్ షాప్. మళ్ళీ ఎంఆర్పీకి అమ్మ ఇవన్నీ ఎట్టేళ్ళు జనాల్ని కూలి పని చేసుకుని తాగి వాళ్ళందరినీ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఇది ఇది ఎలా అడుగుతుంటే ఇది జనాభా. ఇది చూడండి, ఇది ఇది వైన్ షాప్ వయసుకి అంతవరకు ఉంది. అది ఎవరు రమ్మని చెప్పండి, ఎవరు అమ్ముతున్నారు రమ్మని చెప్పండి. ఇంకా క్లాస్ బట్టి ఇల్లు ఉన్నాయి కదా తీమని చెప్పండి. అయ్యి ఇచ్చామని తీమని లోపల వేస్తున్నారు, లోపల ఇటీని లోపల దాసేని దాసేస్తున్నారు కదా. దాసే 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 లోపల దాసే చెప్తాను, రానే చెప్తాను. రానే 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 కింద షాడో వచ్చేది లైట్ అర్థం. ఇదేంటి కూడా கடைசியாக ஸ்டாக் என்னைக்கு சப்மிட் பண்ணீங்க? இந்த மாதம் ஒன்றாம் தேதி சப்மிட் பண்ணிருக்கீங்க. అందరూ ఫోన్లో నంబర్ వాటి ఇన్ఫార్మ్ పండిల్లో సార్ సార్ వెయిట్ సార్ खत्म हुआ है सर टोटल 29 సార్ సీజ్ పండి 2 రోజులకి రోజు వస్తుందని మన దగ్గరికి కూడా దాని మీద మనకు 15 సంవత్సరాలు ఎప్పుడు కంప్లైంట్ లేదు, రాలేదు కూడా. ఇప్పుడు కంప్లైంట్ వచ్చి మనం 4 రోజులు అంతా తేడా చూపించి మనం 3వ తారీఖు అంతా డేట్ చూపించి 4 రోజులు 3వ తారీఖు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది చెక్ చేసుకుని గమ్ముని రోజు లోడ్ వస్తుందని దాని మీద కన్ఫ్యూజ్లో వెళ్ళిపోయి ఉంటుందండి. ఆయన వచ్చారు, వచ్చిన వెంటనే చెప్పారు సరే బాస్ ఇచ్చామనంటే లేదు నేను చూసుకుంటాను అనేసి ఆయన మాట్లాడుతున్నారు. అది వాళ్ళు కూడా వెనక అప్ చెప్పేయాలండి. మేము ఎక్కడ తీసుకున్నామో వాళ్ళకి అప్ చెప్పేయాలి. మళ్ళీ మనకు 2 రోజులు అవుతుందండి వచ్చి. అదే మనకు రోజు వచ్చేదండి కంపల్సరీ లోడ్ ఇవాళ అయిపోతే రేపు వచ్చేదండి. మీరు చూసుకోలేదు సార్, చూసుకోక ప్రాబ్లం వచ్చింది. తీస్తామండి, ఆయన కంప్లైంట్ చేస్తాడు, చూసి మిగతా స్టాక్ తీసి పక్కన పెట్టేస్తుంది. అదే ఈ బాటిల్కి వచ్చి 10 రూపాయలు ఎక్స్ట్రా. ఆ బాటిల్ గవర్నమెంట్ షాప్ అంటే ఎలా ఉండాలి, రేట్ తక్కువ ఉండాలా లేదా? ఓ బీర్కి వచ్చింది కానీ ఒక ముసలాడు వచ్చింది కానీ అన్ని మందుల మీద 10 రూపాయలు ఎక్స్ట్రా. లో ఎన్ని కేసులైనా ఉండొచ్చండి. షాప్ దగ్గర నుంచి తీసుకున్నాం, ఇది చూసుకోవాలి జరిగిన పొరపాటు కాబట్టి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఎలా ఎక్స్పైర్ అయిపోయింది అనేసి అవన్నీ వెనక్కి పంపించేస్తాం. గోడౌన్లో ఉంది స్టాక్. ఇది కానీ ఇది చూడలేదండి, అది చూడాలి. గోడౌన్కి వెళ్ళి కానీ తెలియదు. మనం రోజు నేను ఇది ఒకటే కాదండి, అక్కడ ఆఫీస్లో కూడా చూసుకోవాలి. ఆఫీస్ వరకు ఎలక్షన్ వరకు అన్నీ చూసుకోవాలి. అందుకు కుదరదు. అందుకనేసి మురళి గారు శ్రీకృష్ణ మురళి గారు అందుకనేసి అన్నీ కుదరదు. అంటే తెలుసో తెలియక జరిగిపోయింది. మేము వెనక డబ్బులు ఇచ్చేసుకుంటున్నాం అంటున్నాం, బీర్లు కాదు అంటున్నాం. వెనక కుదరదు అన్న సరే చచ్చిపోతే ఇప్పుడు మీరు చూసుకున్నారు కదండి. అలాగే కదా ఇక్కడ మొన్న వేసారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కార్తీక మాసం ఒక్కేసి వెళ్ళింది. ఆ ఒక్కేసికి మేము ఇదైపోయినాం. మిగతాయన్ని ఇప్పుడు మేము ఆల్రెడీ ఇప్పుడు తాగిన వాళ్ళకి ఏమన్నా రెస్పాన్సిబిలిటీ అండి? పొరపాటు మాకు తెలియదు కదండి. ఏమైనా అయిందనుకోండి ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అదే ప్రాబ్లం. ఓకే
మాకే తెలిసి ఏం జరగలేదు. మాకు 15 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం అంటే బీర్ మీద ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదండి. దాకా ఎప్పుడు జరగకే ఇలా వచ్చింది. నా పేరు శ్రీనివాస్, మాది కనకాలపేట. ఏదైతే యానాంలో బైపాస్లో ఉన్నదో ఇండియన్ ఆయిల్ పక్కన గవర్నమెంట్ వైన్ షాప్ అనేది ఉందో, దాంట్లో నా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి బీర్లు కొనడం అనేది జరిగింది. బీర్లు కొన్న తర్వాత వాళ్ళు తాగేసారు ఆల్రెడీ. మళ్ళీ ఇంకా బీర్లు తీసుకుని వచ్చారు. నేను ఈలోగా బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చాను. వచ్చేసరికి నేను మామూలుగా కూర్చొని చూస్తూ ఉంటే బీర్ చూస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ చూస్తే ఆల్రెడీ డేట్ ఎక్స్పైర్ అయిపోయి వారం రోజులు అయింది. వారం రోజులు బీర్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. 3వ తారీఖుతో అయిపోయింది, 9వ తారీఖుతో ఇంకా అమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నిన్నే మాకు ఆర్య ఆఫీస్ నుంచి పర్మిషన్ వచ్చింది, మీ స్టాక్ నిన్నే వచ్చింది, నిన్నే అమ్ముతారు. మరి అది ఎవరి ఫాల్ట్? స్టాక్ అయిపోయిన డేట్కి కూడా పర్మిషన్ ఇస్తున్నారని యానోలో నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళు ఏ విధంగా స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ని ఏ విధంగా దాచేస్తున్నారో చూడండి. ఆ షాప్ వాళ్ళు, అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా స్టాక్ దాచేస్తున్నారు అనేది మీరు చూడండి. అడిగినందుకు ఈ స్టాక్ పట్టుకెళ్ళి దాచేస్తున్నారు వాళ్ళ పక్కన. ఇది డేట్ అయిపోయి 3వ తారీఖున అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే 3వ తారీఖుతో డేట్ అయిపోయింది. 9వ తారీఖు వరకు డేట్